అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు లలిత టాక్. సాధారణంగా చాలా మంది ఇళ్లలో గోడలపై బల్లులు తిరుగుతూ ఉండడం సర్వసాధారణం. చాలా మంది వాటిని చూడగానే అసహించుకుంటూనో భయపడుతూనో దూరంగా తరిమేస్తుంటారు. కానీ హైందవ సాంప్రదాయం వాస్తుశాస్త్రం ప్రకారం బల్లి కేవలం ఒక జీవి మాత్రమే కాదు, దానిని సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. ఇంట్లోని కొన్ని ప్రత్యేక ప్రదేశాలలో నిర్దిష్ట సమయాలలో బల్లి కనిపించడం వెనుక ఉన్న ఒక జీవితాన్ని మార్చేసే అద్భుతమైన సంకేతాలు దాగి ఉన్నాయని శకున శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ ఆసక్తికరమైన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. మీ ఇంట్లోని పూజ గదిలో లేదా దేవుడి పటాల దగ్గర అకస్మాత్తుగా బల్లి కనిపిస్తే అది పరమ పవిత్రమైన సూచన. ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి అనుగ్రహం లభించిందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. త్వరలోనే మీ ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని దీని అర్థం. ఒకవేళ మీ ఇంట్లో రెండు బల్లులు ఒకదానితో ఒకటి గొడవ పడుతూ లేదా కొట్టుకుంటూ కనిపిస్తే మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి. వాస్తు ప్రకారం ఇది అశుభ సంకేతం. కుటుంబ సభ్యుల మధ్య లేదా బంధువులతో అనవసరమైన మనస్పర్ధలు, వివాదాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే నమ్మిన మిత్రుల వల్ల కూడా ఇబ్బందులు ఎదురు కావచ్చు. కొత్తగా ఇల్లు కట్టుకొని గృహప్రవేశం చేసేటప్పుడు లేదా కొత్తగా ఏదైనా అద్దె ఇంట్లోకి మారే సమయంలో అక్కడ చనిపోయిన బల్లి కనిపిస్తే అది అస్సలు మంచిది కాదు. ఆ ఇంట్లో ప్రతికూల శక్తులు లేదా తీవ్రమైన వాస్తు దోషాలు ఉన్నాయని చెప్పడానికి ఇది సంకేతం. అలాంటప్పుడు ఇల్లు మారే ముందు నిపుణుల సలహాతో శాంతి పూజలు చేయించడం అవసరం. హిందూ సంస్కృతిలో దీపావళి పండుగ రాత్రివేళ ఇంట్లో బల్లి కనిపించడం అత్యంత అరుదైన అదృష్టంగా భావిస్తారు. ఆ పవిత్రమైన రోజున బల్లి కనిపిస్తే మీ జీవితంలో తిరుగులేని రాజయోగం ప్రారంభం కాబోతుందని, ఆ ఏడాది పొడవునా మీకు ఎలాంటి ధన నష్టం లేకుండా లక్ష్మీదేవి మీ ఇంట్లోనే కొలువై ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి. గోడపై ఉండే బల్లి అకస్మాత్తుగా మనిషి శరీరంపై పడినప్పుడు శకున శాస్త్రం ప్రకారం రకరకాల ఫలితాలు ఉంటాయి. బల్లి పురుషుల కుడి భాగంపై లేదా స్త్రీ ఎడమ భాగంపై పడితే అది చాలా మంచిది. దీనివల్ల సమాజంలో గౌరవ మర్యాదలు పెరగడంతో పాటు ఉద్యోగ వ్యాపారాలలో ఉన్నత పదవులు లభిస్తాయి.